ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. 89వ సంకీర్తన 21వ అధ్యాయం. 89వ సంకీర్తన 21వ అధ్యాయము. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ క్షణములో మేము ఇదిగో నీ వాక్య సన్నిధిలో నిలుచున్నాం. ప్రభువా, మా మాటలు కాదు, నీ మాటే మా హృదయాలకు చేరాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి ఎవరు ఏ భారముతో ఈ వాక్యము వినడానికి సిద్ధపడుతున్నారో నీకు తెలుసు నాయన. ఎవరు బలహీనముగా ఉన్నారో, ఎవరు నిరాశలో ఉన్నారో మీరు చూస్తున్న దేవుడవు. నీ వాక్యము వినిపించే ఈ సమయములో మా ఆలోచనలన్నిటినీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. అయా, వినే చెవులు, అర్థము చేసుకునే హృదయాలు మాకు దయచేయండి. పవిత్రాత్మ ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచాలని, మమ్మల్ని మార్చాలని మా ఆలోచనలన్నిటినీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. వినే చెవులు, అర్థము చేసుకునే హృదయాలు మాలో ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా, ఈ వాక్యము పూర్తయ్యే సమయానికి మేము మారిన హృదయాలతో నీ సన్నిధి నుండి వెళ్ళాలని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మారిన హృదయాలతో నీ సన్నిధి నుండి వెళ్ళాలని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో అలసట వచ్చిన రోజులు ఉంటాయి. మన చేతులు బలహీనమైనట్టుగా, మన మనసు విరిగిపోయినట్టుగా అనిపించే క్షణాలు కూడా ఉంటాయి. మనతో ఎవరు లేనట్టుగా, మన పోరాటము మనకే భారముగా అనిపించే సమయాలు కూడా ఉంటాయి. కానీ ఈ రాత్రి దేవుని వాక్యము మనకొక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభు ఇలా అంటున్నాడు, నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును అని. అంటే నువ్వు పడిపోయినా ఆయన చేయి నిన్ను విడవదు. నువ్వు బలహీనుడవైనా ఆయన బాహుబలము నిన్ను నిలబెడుతుంది. నీ శక్తి అయిపోయిన చోట దేవుని శక్తి ప్రారంభమవుతుంది. ఈ వాక్యము మనకొక హామీ మాత్రమే కాదు, మన జీవితానికి ఆధారము కూడా. మన పోరాటాల్లో ఒంటరిగా లేమని, మన కన్నీళ్లలో దేవుడు మన పక్కనే ఉన్నాడని స్పష్టముగా చెప్పే వాక్యమిది. అవును ప్రియులారా, దేవుని తోడు, ఆయన సహాయము, ఆయన బలము జడతికక ఉంటాయి అనే మాటను భక్తుడు ఈ కీర్తన ద్వారా ప్రకటిస్తున్నాడు. దేవుడు మధ్యలో చేయి వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదండి. ఆయన మన చేతిని పట్టుకున్నాడంటే, ఆయన మనకు తోడై ఉన్నాడంటే అది కొద్ది సమయం కాదు, కొద్దిసేపు కాదు, ఎప్పటికీ ఉంటాను అని అర్థం. అంతేకాని ఈ లోక సంబంధులైన వారి వలె మనల్ని మధ్యలో అన్యాయము చేసే దేవుడు కాడు, విడిచిపెట్టడు. మనం ఈ లోకములో చూడవచ్చు, మనకు సహాయము చేస్తా అనేవారు చెప్పేటటువంటి మాటలు ఎంతో నమ్మకంగా ఉంటూ ఉంటాయి. నేనున్నాను కదా, నీకెందుకు, నువ్వు మొదలుపెట్టు అంటారు. నా డబ్బు నీ డబ్బు కాదా? నా వస్తువులు నీ వస్తువులు కావా? నా దగ్గర ఉన్న వాహనము నీది కాదా? ఎప్పుడు కావాలంటే చెప్పు, అప్పుడిస్తాను. ఎంత కావాలో చెప్పు, అంతిస్తాను అంటారు. 1, 2, 3 సార్లు ఇస్తారు కూడా, సహాయము చేస్తారు కూడా. కానీ తరువాతే అసలు కథ మొదలవుతుంది. నీవొకవేళ ఎదుగుతుంటే, నువ్వు అభివృద్ధి చెందుతుంటే, నువ్వు గొప్ప అవడము చూసి వారు సహించలేరు, వారు భరించలేరు. అంతవరకు సహాయము చేస్తా అన్నవారే, చేసిన వారే నీకు సహాయము చేయడానికి నిరాకరిస్తారు. నిన్ను ద్వేషిస్తారు. నువ్వడిగితే లేదంటారు, నువ్వడిగింది కాదంటారు. వారి సహాయము ఎడతెగక ఉండదండి. వారి బలము నీ బలము అసలే కాదు. ఏదో మాటలైతే లెక్కలేనని చెప్తారు. నేనున్నాను, నీకేమీ కాదు అంటారు. కాని అంతా ఉత్తిదే. అవసరానికి వచ్చేసరికి మొహము చాటేసేవారు ఎంతోమంది ఉంటారు కదా. కాని నీ దేవుడైన యేసయ్య అలాంటివాడు కాదు. ఆయన నమ్మకమైనవాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన చెప్పినది చేసే దేవుడు. ఆయన సహాయము మధ్యలో ఆగిపోయేది ఏమాత్రము కాదు. నువ్వు బలహీనుడవైనా,
నీకు జ్ఞానము లేకపోయినా, నువ్వు పేదవాడివైనా, ఎటువంటి స్థితిని నువ్వెదుర్కొంటున్నా సరే, దేవుడు నిన్ను బలపరిస్తే నీవు అన్నీ చేయగలవు. అందు నిమిత్తమనే భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని. మనము జాగ్రత్తగా ఈ మాటల గురించి ఆలోచన చేయగలిగితే, దేవుడు పిలవడమే కాదు, దేవుడు ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, ఆయన ఎందుకు పిలిచాడో, ఏ కారణము చేత ఏర్పరచుకున్నాడో, ఏ విషయములో మనము ఫలించాలని, ఆయన ఉద్దేశము నెరవేరాలని అనుకున్నాడో అంతవరకు ఆయన చేయి విడువడు. కొంతమంది పిలిచి వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఇదిగో ఈ పని చెయ్యని చెప్పి ఎటువంటి సహాయము ఇవ్వకుండా ఉంటారు. కాని మన దేవుడు ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, కాని ఆ కార్యము మన ద్వారా జరిగేలా మనకు కావలసిన ప్రతిదీ ఆయన ఇస్తాడు. మన ద్వారా ఆ కార్యము నెరవేరేలా ఆయన మన ప్రతి అవసరతలను తీరుస్తాడు. మోషేని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మోషే చెప్పినటువంటి సమాధానము ఏంటండి? నేను నోటి మాంద్యము గలవాడను, నా వలన కాదు ప్రభువా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేనున్నాను కదా, నువ్వేమీ కంగారు పడకు, ఎలా నడిపించాలో, ఎలా నువ్వు ముందుకు వెళ్ళాలో అన్నీ చెబుతాను అని అన్నాడు. అంతేకాని నిన్నేర్పరచుకోవడం వరకే నా వంతు, నువ్వెలా అయినా కష్టపడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని రావాలి అని అన్నాడా? ఆ ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు మోషేకు శక్తినివ్వలేదా? దాని తరువాత వారిని కానానుకు నడిపించే దారిలో అరణ్యములో మోషే ద్వారా అనేక కార్యములను చేయలేదా? చేశాడు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిసారి మోషేకి దేవుడు సహాయము చేస్తూ, బలపరుస్తూ, నడిపింపును దయచేస్తూ వచ్చాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీకును దేవుడు అటువంటి శక్తిని ఇవ్వగలడు. జడతెగక నీకు తోడయుండి తన హస్తముతో నిత్యము నిన్ను కాపాడుతూ, నిన్ను బలపరుస్తూ, నీ ద్వారా ఆయన కార్యములను జరిగించగలడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వనుకుంటున్నావేమో ఈ కుటుంబాన్ని ఎలా పోషించగలను, నువ్వనుకుంటున్నావేమో ఇలా ఎంత చదవాలి, నా వలన అవుతుందా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ వ్యాపారము ప్రారంభించాను కాని మంచిగా నడుస్తుందా అని నువ్వేమో కంగారు పడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. నువ్వు బలహీనుడవని, నువ్వు బలహీనురాలివని ఈ లోకము అంటుందేమో, కాని భయపడకు, బాధపడకు. ఎందుకో తెలుసా? నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు. తప్పక నీ కార్యమును ఆయన నెరవేర్చి తీరుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు లోపల బాగా అలసిపోయి ఉన్నావా? నీ జీవితంలో నువ్వొంటరిగా పోరాడుతున్నానని అనిపిస్తుందా? ప్రభు నిన్ను రాత్రి పిలుస్తున్నాడు. నా చేయి నీతో ఉంది, నా బాహుబలము నిన్ను బలపరుస్తుంది అని ఆయన నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ క్షణమే నీ హృదయాన్ని ఆయన ఎదుట ఆయన కొరకు తెరు. నీ బలహీనతలను, నీ భయాలను, నీ భారాలను ఆయన చేతిలో పెట్టు. నీవు పట్టుకోలేకపోయినా ఆయనే నీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ప్రభు పాద సన్నిధిలో మోకరించగలిగితే మోకరించి, ప్రభువా నీవే నా బలము నాయనా, నీవే నా ఆధారము తండ్రి అని చెప్పు. ఈ క్షణములో దేవుని చెయ్యి నిన్ను తాకబోతుంది. ఆయన బాహుబలము నిన్ను తిరిగి నిలబెట్టబోతుంది. నీ జీవితము ఇక ఒంటరిది కాదు, ప్రభు నీతో నడుస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు నేను మనమందరం ఈ క్షణము దేవుని ఆరాధిద్దామా? ఈ పాట ఒక పాట మాత్రమే కాదు, ఇది మన హృదయము దేవుని ముందుకు తీసుకొని వెళ్ళే ఒక ప్రార్థన. ఈ క్షణములో ఈ మాటలు వింటున్న నీవు ఏ భారముతో ఈ వాక్యము వింటున్నావో, ఏ భయముతో నిలిచావో, ఏ ఒంటరితనముతో, ఏ అనారోగ్యముతో నువ్వు పోరాడుతున్నావో,
అవన్నీ ఈ రాత్రి ఇదిగో ప్రియ పరలోకపు తండ్రి ఎదుట ఉంచుదాం. మనుషులు వదిలేసిన మన దేవుడు చేయి విడిచిపెట్టాడు. ఈ పాటలో ప్రతి మాటతో కాదు, ప్రతి నిశ్శబ్దంతో కూడా మన హృదయాన్ని ఆయన చేతిలో పెడదాం. ఇప్పుడు నెమ్మదిగా దేవుని సన్నిధిలోనికి ప్రవేశిద్దాం. చేయి విడిచిపెట్టని దేవుడా, నన్ను మధ్యలో వదిలిపోని యేసయ్యా, మనుషులు దూరమైన వేళల్లో నీ చేయి నన్ను గట్టిగా పట్టుకున్నదయ్యా. చేయి విడిచిపెట్టని దేవుడా, ఎడతెగక తోడై
అవును, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణములో నీ హృదయము కొంచెము తేలికగా అనిపిస్తుందా? అది నీ వల్ల కాదు, దేవుని చేయి నిన్ను గట్టిగా పట్టుకున్నందుకే. ఈ పాట ముగిసిన దేవుని సన్నిధి ముగియలేదు. నీ మీద ఆయన మాట నిలిచే ఉంది. నా చేయి ఎడతెగక నీతో ఉంటుంది అని. నువ్వు బలహీనుడవైనా బలహీనురాలివైనా నువ్వు చేయలేను అని అనిపించినా ఈ రాత్రి ఒక మాట గుర్తుపెట్టుకో. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కూడా కాదు. అందుకే శాంతి సమాధానముతో ముందుకు వెళదాం. నీ జీవితంలో మొదలుపెట్టిన కార్యము ఆయన్నే నెరవేరుస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తావా? పరిశుద్ధుడా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు. అయ్యా, మనుషుల వలె మమ్మల్ని మధ్యలో విడిచిపెట్టే దేవుడవు కాదు. ప్రభువా, అందును బట్టి నీకు కృతజ్ఞత వందనాలు. తండ్రి, మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితముగా అయ్యా అది నెరవేర్చే దేవుడవు తండ్రి. అయ్యా, ఏది ఏమైనా మేమెలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. ప్రభువా, ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అవును తండ్రి, ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనాలు. దేవ, మోషేకు తోడయున్నట్టు మాకును మీరు తోడై ఉంటారని, మీ యొక్క చెయ్యి ఎడతెగక మాకు తోడై ఉంటుందని, మీ యొక్క బాహుబలము మమ్మల్ని బలపరుస్తుందని అయ్యా సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో, బాధతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో, ఆదరణ లేక, ఆప్యాయత లేక, ప్రేమగా పలకరించేవారు లేక రోధిస్తూ ఉన్నారో వారిని సైతము తండ్రి ఆదరిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. అయా, ఉద్యోగము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కావలసిన సహాయం దయచేయండి. అయా, ఈ రాత్రి శారీరక మానసిక బలహీనతతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి కుడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా మీ కృపలో భద్రపరిచి మీరే బిడ్డల చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం. దేవా, ఈ రాత్రి గర్భఫలము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలను ముట్టి అయా బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఇదిగో నా తండ్రి పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వారున్న చోట వారు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. అయా, ఎంతో మంది బిడ్డలు ఆ దేశంలో ఉండే అయా వకామా లేక తండ్రి బిడ్డలు బాధపడుచు ఉండగా నా తండ్రి ఆ దేశంలో ఉండి పని చేసుకున్నటకు కావలసిన సహాయము బిడ్డలకు దయచేయండి. మంచి ఉద్యోగాలు దయచేయండి. మంచి యజమానులను దయచేయండి. అయా, బిడ్డల చోటుండి పని చేస్తూ ఉండగా వారి పై అధికారులు వారి యజమానుల యొక్క దయను, కృపను, ప్రేమను పొందుకునే విధంగా బిడ్డలకు మీరు తోడు ఉండండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి ఒంటరితనము వారిని వేధించకుండా, ఎలాంటి బాధలు, ఎలాంటి అనారోగ్యము వారి దరి చేరకుండా వారి చుట్టూ మీ కంచె వేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి చేతుల కష్టార్జితమును అయ్యా మీరే రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడటలేదో ఆయా ప్రాంతాల్లో మీ పరిచర్య అందించబడి అనేకులు మీ సిలువ మార్గము వైపు నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయ్యా, కావలసిన సహాయం దయచేయండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న
ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. అయా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక, కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా, దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా, బిడ్డల ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.